భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. తమిళనాడు పాలిటిక్స్ కొంచెం రసకందాయనంలోనే పడుతుంది. డిఎంకే ట్రెడిషనల్లీ కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఉన్నారు. డిఎంకే అండ్ కాంగ్రెస్ పొత్తు ఎప్పటి నుంచో ఉంది. అలాగే బీజేపీ ఏఐడిఎంకే కలిసి ఉండేవారు. కాకపోతే ఈ మధ్య ఏఐడిఎంకేకి అన్నమలై యొక్క అంటే పార్టీలో ఎదుగుదలను సహించలేక వాళ్ళు బయటకు వచ్చారు. సో బీజేపీ కూడా ఓకే బయటకు వెళ్ళిపోమని చెప్పింది. ఇలా ఉండగా పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు వెనకాల నుంచి ఏఐడిఎంకే తోటి మంతనాలు చేస్తున్నారా అని సంకేతాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఏఐడిఎంకేకి ఓట్ షేర్ ఒక 17% ఉంది, బీజేపీకి ఒక 17% ఉంటుంది, డిఎంకేకి ఒక 34% ఎంత ఉంటుంది, కాంగ్రెస్కి ఒక 15 ఉంటుందేమో. కాంగ్రెస్ ఎంత ఉందో చెప్పడం కష్టం, ఎందుకంటే కాంగ్రెస్ నానాటికి తీసికట్టు నాగం పట్టులాగా దిగజారిపోతుంది. కాకపోతే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అక్కడంతా కూడా క్రిస్టియన్ ఓట్స్ అంతా కూడా మైనారిటీస్ అందరూ కూడా కాంగ్రెస్కి వేస్తారు. క్రిస్టియన్ మైనారిటీ చాలా ఎక్కువ ఉంటుంది తమిళనాడులో. తెలియకుండా చేప కింద నీరులాగా బోర్డు కన్వర్షన్స్ అయిపోతున్నాయి. ఈ క్రిస్టియన్స్ అందరూ కూడా కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్. కేరళలో కూడా వీళ్ళు కాంగ్రెస్ వైపే వేస్తారు, తమిళనాడులో కూడా కాంగ్రెస్ వైపే వేస్తారు. సో బేసిక్గా ఏఐఏడిఎంకే అండ్ కాంగ్రెస్ కలిస్తే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఏఐఏడిఎంకేకి వస్తుంది. కాకపోతే ఈ ప్రాబ్లం ఏంటంటే డిఎంకేని వదలడు కాంగ్రెస్. డిఎంకేకి కాంగ్రెస్కి వాళ్ళ భావజాలకు బాగా కలుస్తాయండి. వాళ్ళు యాంటీ ఇండియా, వీళ్ళు యాంటీ ఇండియా. వీళ్ళు ప్రో చైనా, వాళ్ళు ప్రో చైనా. వీళ్ళు ప్రో పాకిస్తాన్, వాళ్ళు ప్రో పాకిస్తాన్. వాళ్ళ భావజాలు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. వాళ్ళు కలిసి ఉంటే బాగుంటుంది. సరే, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇలాగ అంటే డిఎంకే వాడు 8 సీట్లు ఇస్తున్నాడు, ఎంపీ సీట్లు. అంతకంటే ఎక్కువ ఇవ్వలేమని చెప్పి కాంగ్రెస్కి చెప్పాడు. దాంతో కాంగ్రెస్కి బార్గెనింగ్ పవర్ పెంచుకుందాం అని చెప్పి ఈ ఏఐడిఎంకే తోటి మంత్రాలు చేస్తున్నట్టు లీక్ చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అవగానే వాడు భయపడతాడు అనమాట, డిఎంకే వాడు. ఎందుకంటే వాడికి రోజులు బాగులు. ఈ అన్నమలై వచ్చాక డిఎంకే పని కూడా చాలా వాడికి గడ్డు కాలం వచ్చింది. రోజుకో డిఎంకే ఫైల్స్ అంటాడు, వాళ్ళ నేర చరిత్ర అంతా కూడా బయటకు తీసుకొస్తాడు. వాళ్ళ కరప్షన్ ఛార్జెస్ కూడా బయటకు వస్తాయి. కొంతమంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు. వాడు ఎవడో సెంథిల్ బాలాజీ అనేవాడు వేసారు లోపల. వాడే కలెక్షన్ కింగ్. ఈ యూస్ టు కలెక్ట్ అంటే ఫండ్స్ టు మెయిన్ ఫ్యామిలీ అనమాట, కరుణానిధి ఫ్యామిలీ. వాడిని వేస్తారు లోపల. సో ఇలాంటి బ్యాడ్ టైంలో వాళ్ళు బార్గెనింగ్ పవర్ అంతగా లేకపోయినప్పుడు కాంగ్రెస్ వాడు అటుపక్క జంప్ అవుతానంటే వీళ్ళు ఇంకా ఎక్కువ ఒక 10-15 ఇస్తారు. వీళ్ళు కావాల్సినన్ని, కాంగ్రెస్కి 15 కావాలనుకోండి, వాడు 8 ఇస్తాడు. కావాల్సినన్ని ఇప్పుడు ఇవ్వడానికి రెడీ అయిపోతాడని వీళ్ళ అంచనా కాంగ్రెస్ వాడు. అంతేగాని వాళ్ళు యాక్చువల్గా జంప్ అవ్వడానికి అవకాశం లేదు. వాళ్ళు డిఎంకేతోనే ఉంటారు, కంటిన్యూ అవుతారు. కాకపోతే బార్గెనింగ్ పవర్ పెంచుకోవడానికి ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని అనుకోవాలి. అదండి డిఎంకే. తర్వాత తమిళనాడు చాలా చిన్న చిన్న పార్టీలు బాగుంటాయి. ఆవిడ కమల్ హాసన్ గడుకు పార్టీ ఉంది. అలాగే ప్రకాష్ రాజ్ గడు కూడా పెట్టాడో లేదో తెలియదు. ఇంకా అలాంటి చిన్న చిన్న పార్టీలు ఉంటాయండి. ఒక్కొక్కడు అందరూ కూడా చాలా మట్టుకు అదే ద్రవిడ వాదం టైప్లోనే ఉంటారు అనుకుంటా మోస్ట్ ఆఫ్ దెమ్. కానీ కొంతమంది మా లిబరల్స్ కూడా ఉంటారు, ట్రూ లిబరల్స్. మామూలు లిబరల్ అంటేనే భయం వేస్తుంది. రోజులో లిబరల్ అంటే బూత్ మాటలే ఉంటుంది. లిబరల్ అని అనుకోండి అంటే బాబు వీడేదో కమ్యూనిస్ట్ భావజాలం లేదంటే ముస్లిం ప్రో అని అనుకోవచ్చు. సో అదండి, ఇప్పుడు ఆ చిన్న చిన్న పార్టీలతో బీజేపీ ఈ టైప్ అవుతుంది. దానివల్ల
మరి ట్రయాంగులర్ ఫైట్ అయితే ఇప్పుడు అంటే కాంగ్రెస్ ఏఐడిఎంకే కలిస్తే బీజేపీకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి విన్నింగ్కి. ఎందుకంటే వాళ్ళు 34%, వీడు ఒక 30% అంత వస్తాడు. ఏఐడిఎంకే ప్లస్ కాంగ్రెస్. బ్యాలెన్స్ వాళ్ళందరూ కూడా వీళ్ళది 17 నుంచి ఒక 25-30 దాకా పెరగడానికి అవకాశం ఓట్ పర్సంటేజ్. యాక్చువల్లీ పాదయాత్ర అయిన తర్వాత అందరూ అనుకోవడం 20% దాటేసింది. అన్నమల్ల ఎఫెక్ట్ మోదీ గారు చాలా కృషి చేశారు. ఆ కంబైన్డ్ ఎఫెక్ట్ వల్ల పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ 20% ఉంటాయని అంచనాలు. సో ఇలాంటప్పుడు డిఎంకే కాంగ్రెస్ నుంచి విడిపోతే అడ్వాంటేజ్ బీజేపీకే ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్.